పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. సందీపంగా న్యూ మూవీ అనగానే ఒక అర్జున్ రెడ్డి రేంజ్ లేదా యానిమల్ రేంజ్ అని ఫిక్స్ అయిపోతారు ఆడియన్స్. పైగా ప్రభాస్ తో సినిమా, పైగా స్పిరిట్ అనే టైటిల్ ఉంటే ఇదేదో మాస్ మూవీ అనుకుంటున్నారు. కానీ సందీప్ వంగ చాలా పెద్ద ట్విస్ట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఎవరు ఊహించని జానర్ లో రెబల్ చూపించబోతున్నాడు. సందీప్ వంగ మూవీ అంటే మినిమం యానిమల్ రేంజ్ లో అయినా ఉండాల్సిందే. స్టోరీ ఏదైనా సందీప్ వంగ హీరో మాత్రం చాలా పవర్ఫుల్ గా ఉంటాడు. ఇప్పుడు స్పిరిట్ లో ప్రభాస్ కూడా చాలా పవర్ఫుల్ గా కనిపిస్తాడు. అందుకోసం న్యూ లుక్ లోకి మారుతున్నాడు. చాలా వెయిట్ తగ్గుతున్నాడు. కంప్లీట్ గా వింటేజ్ లుక్ లో ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేయనున్నాడు. ఇప్పటికీ 3 విషయాలపై సందీప్ వంగ క్లారిటీ ఇచ్చాడు. ఒక సినిమా టైటిల్ స్పిరిట్, మూవీలో ప్రభాస్ పోలీస్ అన్నాడు. 3 హీరోయిన్ గా తృప్తిని లాక్ చేశాడు. అయితే స్టోరీ మాత్రం ఎక్కడా లీక్ చేయలేదు. ఇప్పుడు ఆ స్టోరీ ఏంటి అనేది బయటికి వచ్చింది. స్పిరిట్ ఒక డార్క్ సూపర్ న్యాచురల్ మూవీ అట. ఇందులో ఓ కేసును ఛేదించేందుకు రెబల్ రంగంలోకి దిగుతాడట. ఆ కేసును ఎలా సాల్వ్ చేశాడు అనేది ప్రసిద్ధ హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ నైట్ శ్యామలాన్ తెరకెక్కించిన సినిమాలను పోలి ఉంటుందట. ఇతను హాలీవుడ్ అత్యుత్తమ సైకలాజికల్ థ్రిల్లర్స్ ను తెరకెక్కించడంలో ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు స్పిరిట్ కోసం సందీప్ వంగ ఇతడి సినిమాలను ఫాలో అవుతాడట. త్రివిక్రమ్ అంటే ఫ్యామిలీ మూవీస్ కు క్యారఫ్ అడ్రస్. అలాంటి దర్శకుడు గుంటూరు కారం అని పేరు పెట్టి మాస్ మూవీ తీశాడు. కానీ ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకుంటున్నాడు. వెంకటేష్ తో మూవీ కావటంతో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్టోరీ లాక్ చేశాడని టాక్. ప్రస్తుతం హీరోయిన్స్ కోసం వెతుకుతున్నారట. త్రివిక్రమ్ మళ్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వైపు మళ్లాడు. వెంకటేష్ తో మూవీ కావడంతో సినిమాకు వెంకటరమణ కేర్ ఆఫ్ ఆనంద నిలయం అనే టైటిల్ పరిశీలనలో ఉందట. టైటిల్ దగ్గరే ఆడియన్స్ ఇంట్రెస్ట్ గ్యాదర్ చేయాలని రెడీ అవుతున్నాడు మాంత్రికుడు. వెంకటేష్ చిత్రంలో 2 హీరోయిన్స్ స్కోప్ ఉంది. ఇప్పుడు ఈ 2 హీరోయిన్స్ కోసం వేట కొనసాగుతోంది. ఒక క్యారెక్టర్ ను రుక్మిణి వసంత్ పోషిస్తుందని ప్రచారం సాగింది. కానీ రుక్మిణి ఇప్పుడు వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా మారింది. దీంతో వెంకీ మూవీ మిస్ అయిందని సమాచారం. ప్రస్తుతం ఒక హీరోయిన్ గా మళ్లీ మీనాక్షి చౌదరికే ఓటు వేశారట. మరో కథానాయిక కోసం హిట్ 3 హీరోయిన్ శ్రీనిధి శెట్టి పేరును పరిశీలిస్తున్నారట. ఇటీవలే హిట్ 3లో నటించి మరో హిట్ ను ఖాతాలో వేసుకుంది శ్రీనిధి. ప్రస్తుతం తెలుసు కథా చిత్రంలో నటిస్తోంది. ఇదే స్పీడ్ లో వెంకీతో నటించే అవకాశం అందుకుంటుందా లేదా అన్నది కొద్ది రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది. బాలీవుడ్ లో ఏం జరుగుతోందో అబ్జర్వ్ చేస్తున్నారా? ఒక హీరోయిన్ నటించిన సినిమా ఇప్పుడు మోహన్ లాల్ మూవీ కంటే ఎక్కువ వసూళ్లు కొల్లగొడుతోంది. అంతేకాదు సౌత్ సైడ్ విమెన్ సెంట్రిక్ మూవీస్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఉమెన్ సెంట్రిక్ మూవీస్ కు కాలం చెల్లింది. ఇక ఈ తరహా చిత్రాలకు వసూళ్లు ఉండవు. గతంలో టాలీవుడ్ లో రిలీజ్ అయిన మహానటి సౌత్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా మిగిలిపోతుంది అనుకుంటుండగా, మాలీవుడ్ నుంచి రిలీజ్ అయిన లోక 100 కోట్లు కొల్లగొట్టి మహానటి రికార్డును బద్దలు కొట్టింది. ఓనం పండుగ కానుకగా మాలీవుడ్ లో మోహన్ లాల్ నటించిన హృదయపూర్వంతో పోటీగా రిలీజ్ అయింది కళ్యాణి ప్రియదర్శిని నటించిన లోక. సినిమా రిలీజ్ అయిన 7 రోజుల్లోనే మోహన్ లాల్ సినిమా పోటీని తట్టుకుని ఈ చిత్రం 100 కోట్ల వసూళ్లను సాధించింది. సౌత్ లో ఉమెన్ సెంట్రిక్ మూవీ ఒకటి 100 కోట్లు కొల్లగొట్టడం ఇది తొలిసారి. ప్రస్తుతం మాలీవుడ్ లోనే 50 కోట్ల వసూళ్లను, అలాగే వరల్డ్ వైడ్ గా 200 కోట్లు కొల్లగొట్టేందుకు పరుగులు తీస్తోంది లోక. త్వరలోనే హిందీ వర్షన్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటా ఇలియానా మళ్ళీ కొత్త సినిమాలు కమిట్ కాలేదు. ప్రస్తుతం తన ఫ్యామిలీకే ఫుల్ టైం కేటాయిస్తోంది. నటనకు విరామం పలికింది. ఇంతలోనే ఆమె మనసు మళ్లీ నటన వైపు మళ్లింది. అన్నింటినీ మిస్ అవుతున్నా అంటోంది. మళ్లీ తొందరలోనే కంబ్యాక్ ఇస్తానంటోంది. ఇలియానాకు ప్రస్తుతం 2 పిల్లలు. వారి ఆలనా పాలనతోనే సమయం అంతా గడిచిపోతుంది. కానీ మరోవైపు యాక్టింగ్ మిస్ అవుతున్న ఫీలింగ్ కూడా ఇలియానాకు ఉంది. లాస్ట్ ఇయర్ వరకు అందుకే హిందీ చిత్రాల్లో నటిస్తూనే ఉంది. కానీ ఇప్పుడు 2 పిల్లలను చూసుకుంటూ మళ్లీ సినిమాలు అంటే కుదరదు. అందుకే నటనకు విరామం ప్రకటించింది. కొద్ది రోజుల తరువాత మాత్రం తప్పక సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తానంటోంది ఇలియానా. ఇది ఆమె ఫ్యాన్స్ కు అయితే గుడ్ న్యూస్. 2006లో దేవదాసు మూవీతో డెబ్యూ ఇచ్చి తెలుగు నాట కొన్నేళ్లు టాప్ హీరోయిన్ గా వెలిగింది ఇలియానా. ముఖ్యంగా ఒక జనరేషన్ కు డ్రీమ్ గర్ల్ గా మారింది. అలాంటి ఇలియానా ఇప్పుడు రీఎంట్రీకి సిద్ధమవుతున్నాను, కాకపోతే ఈసారి లుక్స్ విషయంలో సర్ప్రైజ్ చేస్తానంటూ ఇచ్చిన స్టేట్మెంట్ ఆమె ఫ్యాన్స్ ను ఎగ్జైట్ చేస్తోంది. ఇలియానా కంబ్యాక్ కోసం ఈగర్ గా వెయిట్ చేసేలా చేస్తోంది.
ఇప్పుడు ఇలియానా వయసు 38 ఏళ్లు. సో రీఎంట్రీ అద్దరగొడతానని చాలా నమ్మకంగా ఉంది. మొదట తెలుగు తెరపైనే కనిపించింది. టాలీవుడ్ నుంచే కెరీర్ మొదలైంది. బాలీవుడ్ నుంచి ఆఫర్ రాగానే వెళ్ళింది. ఆ తర్వాత కనిపించడం మానేసింది. ఒక దశలో బీటౌన్ ను రూల్ చేస్తుందనుకున్న హీరోయిన్ ఇప్పుడు అవకాశాలు లేక బెంగగా కనిపిస్తోంది. ఇంతకీ ఆమె కెరీర్ కు ఏమైంది? మహేష్ తో వన్ నేనొక్కడినే, నాగ చైతన్యతో దోచే చిత్రాలు చేసింది కృతి. వన్ నేనొక్కడినే మూవీతోనే హీరోయిన్ గా కెరీర్ ప్రారంభమైంది. ఢిల్లీ అమ్మాయి కావడంతో బాలీవుడ్ వెళ్లి సెటిల్ అయ్యింది. హిందీ ఇండస్ట్రీలో కృతికి కొన్నాళ్లు బాగానే నడిచింది. మిమీ లాంటి మూవీతో ఏకంగా నేషనల్ అవార్డు అందుకుంది. లాస్ట్ ఇయర్ కూడా 2 హిట్స్ అందుకుంది. అయినా సరే ఇప్పుడు కృతి చేతిలో క్రేజీ ప్రాజెక్టులు లేవు. స్టార్ హీరోస్ మూవీస్ అంతకంటే లేవు. బాలీవుడ్ లో కృతి కెరీర్ ఒక్కసారిగా కొలాప్స్ కావడం ఆమెకు షాకింగ్ గా ఉంది. అయితే ప్రస్తుతం డాన్ 3 ప్రాజెక్ట్ లో రణవీర్ కు జోడీగా అడుగుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయితే బాలీవుడ్ లో తనకు మంచి రోజులు తిరిగి ప్రారంభమవుతాయని నమ్మకంగా ఉంది కృతి.